అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సుంకాలపై విధించిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్పై తాము 20 నుంచి 25% వరకు సుంకాలు విధించే అవకాశాలున్నాయని సూత్రప్రాయంగా చెప్పారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్తో ఇంకా వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని, అయినా నా అభ్యర్థన మేరకు ఇండియా పాకిస్తాన్ దేశాలు యుద్ధాన్ని ముగించాయని చెప్పుకొచ్చారు. భారత్ అమెరికాకు మంచి మిత్రదేశంగానే ఉందని, అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాల కంటే ఎక్కువ సుంకాలను విధిస్తోందని చెప్పారు. వాణిజ్య ఒప్పందాలు చాలా బాగా పనిచేస్తున్నాయని తాను భావిస్తున్నట్లుగా ట్రంప్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సుంకాలపై విధించిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్పై తాము 20 నుంచి 25% వరకు సుంకాలు విధించే అవకాశాలున్నాయని సూత్రప్రాయంగా చెప్పారు. అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్తో ఇంకా వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని, అయినా నా అభ్యర్థన మేరకు ఇండియా పాకిస్తాన్ దేశాలు యుద్ధాన్ని ముగించాయని చెప్పుకొచ్చారు. భారత్ అమెరికాకు మంచి మిత్రదేశంగానే ఉందని, అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాల కంటే ఎక్కువ సుంకాలను విధిస్తోందని చెప్పారు. వాణిజ్య ఒప్పందాలు చాలా బాగా పనిచేస్తున్నాయని తాను భావిస్తున్నట్లుగా ట్రంప్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సుంకాల విషయంలో ఇండియా మీద సుంకాలు విధించాలనే దృక్పథంతోనే ఉన్నారు. 20 నుంచి 25% మేరకు భారతదేశం మీద సుంకాలు విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 2 రోజులే గడువు ఉంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇంకా తక్కువ ఏం చెప్పాలి. మిగతా దేశాలకి 150%, 100%, 250% సుంకాలు కూడా విధిస్తున్నారు. మరి భారత్తో వాణిజ్య ఒప్పందాలు అనేవి దీర్ఘకాలంగా కొనసాగాలి. అది అమెరికాకి లాభదాయకం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగు వేస్తున్నారు. మరి భారత్తో డీల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పేసి ట్రంప్ చెబుతున్నారు. ప్రస్తుతానికి 20 నుంచి 20% సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా సూచన ప్రాయంగా చెప్పారు. భారత్ తో వాణిజ్యం ఒప్పందం ఇంకా కాలేదని ఆయన మీడియాకి తెలిపారు. మరి మీడియా ప్రతినిధులు కొంచెం ప్రశ్నించగా ఎంత సుంకాలు చెల్లించనున్నారు అని ప్రశ్నించగా దానికి సంబంధించి 20 నుంచి 20% సుంకాలను చెల్లించనుందా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్ అవును అంటూ కూడా సూచన ప్రాయంగా సమాధానం ఇచ్చారు. భారత్ తో ఇంకా వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అయితే భారత్ మాకు మంచి మిత్రదేశంగానే ఉంది. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా అన్ని దేశాల కంటే ఎక్కువ సుంకాలు విధిస్తుంది. కానీ ఇప్పుడు నేను బాధ్యత వహిస్తున్నాను, మీరు అలా చేయలేరు. వాణిజ్య ఒప్పందాలు చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పారు. మరి భారత్ కి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం ఉండాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో ట్రంప్ కూడా చెప్పారు, ఇటు పాకిస్తాన్ తోనూ అలాగే భారత్ తోనూ కూడా వాణిజ్య పరంగా అనేక వ్యాపారాలు చేస్తాం, అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు సీజ్ ఫైర్ సందర్భంగా. మరి ఇప్పుడు ట్రంప్ ఈ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారని చూడాలి. ఇంకా 2 days మాత్రమే ఉంది ఈ సుంకాలకు సంబంధించి. దాని మీదే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, స్నేహంగా మారుతుందా, శత్రుత్వంగా మారుతుందా, ఎలా ముందుకు వెళ్ళబోతుంది భారత్ అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అమెరికాతో వ్యాపారం చేస్తున్నటువంటి ఇతర దేశాలన్నిటికంటే కూడా భారత విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది అమెరికా అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాకి భారత్ కి గతం నుంచి కూడా మంచి సంబంధాలని వాణిజ్యపరంగా మంచి సంబంధాలని వాటిని చెడగొట్టుకోవాలని అమెరికా అనుకోవడం లేదని సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.